శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి ఏప్రిల్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మీనరాశి దగ్గరకు వచ్చినప్పుడు ఆ రాశిలో చతుర్గ్రహ కూటమి కనిపిస్తుంది. అలాగే ద్వితీయంలో రవి యొక్క ప్రభావం పాజిటివ్గా కనబడుతుంది. తృతీయంలో బృహస్పతి, పంచమంలో కుజుడు నీచపడ్డాడు. అలాగే సప్తమంలో చూస్తే కేతువు ఈ యొక్క ప్రభావం విపరీతంగా కనబడుతుంది. లగ్నంలో రాసు, సప్తమంలో కేతువు, చతుర్గ్రహ కూటమి రాశిలోని ఇవన్నీ ఒక ఎత్తున ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థకు వచ్చినప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం ఒక మిస్ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంచేత ఉద్యోగరీత్యా మీరు చేసే ప్రయత్నాలకు ఇప్పుడు ఈ 15 రోజులు నిర్ణయం తీసుకోకండి. మీకు తెలియకుండానే పూర్వం ఎప్పుడైనా తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ఏమైనా ఆఫర్లు వస్తే డెఫినెట్గా మీరు వెళ్ళడానికి ప్రయత్నించండి. మళ్ళీ కొత్తగా అప్లికేషన్స్ ఈ 15 రోజులు పెట్టకండి. అలాగే వ్యాపారస్తులు కూడాను వ్యాపారంలో ఎప్పుడు ఎవరితో మాట్లాడితే వాళ్ళు వచ్చి అగ్రిమెంట్స్ చేసుకుంటాం, మాకు మీ యొక్క అగ్రిమెంట్స్ ఓకే అయ్యండి, మీ కన్సర్న్ అంది మాకు చాలా ఇంపార్టెంట్ ఇలాగ అనుకుంటే ఎవరు వస్తే తానంతతో వాళ్ళు వచ్చి మిమ్మల్ని కానీ ఎవరిని కలిస్తేనే మీరు వ్యాపారంలో ఒక అడుగు ఉండండి. లేకపోతే రన్నింగ్ అవుతుంది యాజ్ ఇట్ ఈజ్ రన్ అయ్యేటట్టు చూసుకోండి. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని విద్యార్థులు కూడా చక్కటి అవకాశం వస్తుందని అనుకుంటున్నాము. కానీ అక్కడెక్కడో పంచమంలో కుజుడు నీచబడ్డాడు కాబట్టి నీచ స్థితిలో కుజుడు ఉన్నప్పుడు అంటే తీసుకున్న నిర్ణయం కరెక్ట్ ఉండదు. పిల్లల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు కొంత కరెక్ట్ ఉండకపోవచ్చు. పిల్లల ద్వారా కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు చేసే పనుల వల్ల మీరు కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇకన పిల్లల మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏమైనా చేసినా కూడా ఈ 15 రోజుల్లో కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది మీ పిల్లల పైన. అంచేత మీరు ఏంటంటే వీలైనంత వరకు ఈ 15 రోజులు చాలా న్యూట్రల్గా ఉండడానికి ప్రయత్నం చేయగలిగితే చాలా బాగుంటుంది. శుభవార్తలు వింటారు, శుభకార్యంలో పాల్గొంటారు, కానీ గౌరవం అనేది కొంత బలహీనపడే అవకాశం ఉంటుంది. అవమానపడే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. దూరపు బంధువుల నుండి కొంతవరకు మీకు మానసిక ఒత్తిడి తెచ్చే విధంగా కొన్ని విషయాలు జరిగే అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ ఇప్పుడు చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మార్పు అనేది మంచిగా జరుగుతుంది. అప్పు పుడుతుంది, ఇల్లు కొనాలంటే కొనడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా జరుగుతాయి. అటువంటి ఏమైనా జరిగితే మాత్రం అస్సలు మొహమాట పడకుండా ఒక అడుగు ముందు వేయడానికి ప్రయత్నం చేయండి. ట్రేడింగ్ చేసేటప్పుడు కూడా మీకు కొంతవరకు పాజిటివ్గా కనబడుతుంది. లక్కీ నెంబర్ మీకు నెంబర్ 3 పాజిటివ్గా కనబడుతుంది. ఈ టైంలోని చేసుకుంటూ వెళ్ళండి. అలాగే ట్యూటోరియల్స్, కోచింగ్ సెంటర్స్ రన్ చేసేవాళ్ళు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ రన్ చేసేవాళ్ళు కూడా చక్కటి ఫలితాలు మనకు కనబడుతున్నాయి. కాబట్టి కొంచెం మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏళ్ళనాడు శని ప్రభావం ఎలాగుంటుంది అనే ఒక అంశం కూడా మీ మనసులో ఉండొచ్చు. శనీశ్వరుడు కుంభరాశిలో ఉన్నప్పుడు ఉన్నంత బలము మీనరాశిలోకి వచ్చినప్పుడు ఉండకపోవచ్చు. ఎందుకంటే అది సువర్ణమూర్తి అక్కడికి వస్తున్నాడు కాబట్టి. కుంభరాశి అనేది వాడు సొంత ఇల్లు కాబట్టి అక్కడ ఎంత బలోపేతంగా ఉంటాడు కాబట్టి వాడు ఏం చేసినా జరుగుతుంది. ఏం నష్టపడి చేయాలన్నా చేయగలిగే అవకాశం ఉంటుంది. శనీశ్వరుడు యొక్క పూర్తి ప్రభావం మన మీద పడుతుంది. కానీ కుంభం నుండి మీనంకి వచ్చిన తర్వాత అంత ప్రభావితం చేసే అవకాశం కొంచెం తక్కువగానే ఉంటుంది కాబట్టి భయపడక్కర్లేదు. ఏదైనా ఓవరాల్గా ఇక్కడ మీరు చేసుకోవాల్సిన అంటే గురు మంత్ర సాధన చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నించండి. ఎవరిని మీరు గురువుగా భావిస్తారో అది గణపతి అంటే గణపతి, మీద దక్షిణామూర్తి, దత్తాత్రేయులు అంటే దత్తాత్రేయులు వారు, ఆంజనేయ స్వామి అంటే ఆంజనేయ స్వామి, ఎవరిని మీరు గురువుగా భావిస్తున్నారో ఆ మంత్రాన్ని ఒక సంఖ్యగా అనుకుని ఏదో చదివే 11 సార్లు కాకుండా రోజుకి ఇంత సంఖ్య చదవాలి అని దీక్షగా చేసుకుని చదువుకుంటూ వెళ్ళాలని అంటే లాంగ్ టర్మ్లో, ఎందుకంటే శనీశ్వరుడు అక్కడ ఇంకా 2.5 సంవత్సరాలు ఉంటాడు అంటే లాంగ్ టర్మ్ కూడా అది బాగా ఉపయోగపడుతుంది. ఆ విధంగా చేసుకుంటారండి. రాజమార్గంలో రాజ్యం కలుగుతుంది. శుభం వ్యాధ. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.